హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మేనేజర్కి మరియు ఎంప్లాయీకి మధ్య జరిగే సంభాషణ గురించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆయన గురించి మీకు బాగా తెలుసు అని చెప్పిన ఇంగ్లీష్లో ఈ సీమ్స్ టు నో హీ వెరీ వెల్. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి ఈ రిపోర్ట్ నాకు పంపించండి. ప్లీజ్ సెండ్ మీ దిస్ రిపోర్ట్. దయచేసి ఈ రిపోర్ట్ నాకు పంపించండి చెప్పడానికి ఇంగ్లీష్లో ప్లీజ్ సెండ్ మీ దిస్ రిపోర్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ రిపోర్ట్ నేను మీకు ఎందుకు పంపించాలి? వై షుడ్ ఐ సెండ్ యూ దిస్ రిపోర్ట్? ఈ రిపోర్ట్ నేను మీకు ఎందుకు పంపించాలి? వై షుడ్ ఐ సెండ్ యూ దిస్ రిపోర్ట్? నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? వెన్ విల్ దిస్ ప్రాజెక్ట్ బీ కంప్లీటెడ్? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? వెన్ విల్ దిస్ ప్రాజెక్ట్ బీ కంప్లీటెడ్? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో నేను మీకు చెప్పలేను. I can't tell you when this project will be completed. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో నేను మీకు చెప్పలేను. I can't tell you when this project will be completed. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నేను మీకు చెప్తాను. I will tell you after this project is completed. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నేను మీకు చెప్తాను. I will tell you after this project is completed. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారో నీకు తెలుసా? Do you know how much budget has been allocated for this project? ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారో నీకు తెలుసా? Do you know how much budget has been allocated for this project? నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం 2,500 కోట్లు కేటాయించారు. I know that this project has been allocated 2,500 crores. I know that this project has been allocated 2,500 crores. అవును మీరు చెప్పింది నిజమే. Yes, you say it is true. అవును మీరు చెప్పింది నిజమే. Yes, you say it is true. మనం ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. We quickly have this project to be complete. మనం తొందరగా ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలి. We quickly have this project to be complete. ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ముఖ్యమైనది. This project is very important to us. ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ముఖ్యమైనది. This project is very important to us. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే
మాకు చాలా లాభం వస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మాకు చాలా లాభం వస్తుంది. ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ we will get a lot of profit. If this project is completed we will get a lot of profit. ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతే మాకు చాలా లాభం వస్తుంది. ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ we will get a lot of profit. ఈ ప్రాజెక్ట్ వల్ల మన కంపెనీ షేర్లు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మన కంపెనీ షేర్లు పెరుగుతాయి. దిస్ ప్రాజెక్ట్ విల్ ఇంక్రీజ్ అవర్ కంపెనీ షేర్స్. దిస్ ప్రాజెక్ట్ విల్ ఇంక్రీజ్ అవర్ కంపెనీస్ షేర్స్. ఈ ప్రాజెక్ట్ వల్ల మన కంపెనీ షేర్లు పెరుగుతాయి. దిస్ ప్రాజెక్ట్ విల్ ఇంక్రీజ్ అవర్ కంపెనీ షేర్స్. ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే మన కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీ పెంచవచ్చు. ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే మన కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీ పెంచవచ్చు. If this project is success, our company can increase their salaries to the employees. If this project is success, our company can increase their salary to the employees. ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే మన కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీ పెంచవచ్చు. ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ సక్సెస్ అవర్ కంపెనీ కెన్ ఇంక్రీజ్ ది శాలరీ టు ద ఎంప్లాయీస్. మన కంపెనీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మన కంపెనీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అవర్ కంపెనీస్ బ్రాండ్ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్. అవర్ కంపెనీస్ బ్రాండ్ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్. మన కంపెనీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అవర్ కంపెనీస్ బ్రాండ్ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.